అది నిర్మలుడైన దేవుడు, మన దేవుడు నిర్మలుడు. కాబట్టి మనము కూడా అట్టి దైవాన్ని నిర్మల హృదయాలతో ఆరాధించాలి. నిర్మలమైన హృదయాలతో ఏం చేయాలయా? ఆరాధించాలి. అప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, ఏదనంటే ఆ హేబేలు తెచ్చాడే అర్పణ దేవుని దగ్గరికి, ఏ హృదయంతో తెచ్చాడు? ఓ నిర్మలుడు. అతని హృదయంలో దేవుడు చూడదగిన చెడంటూ ఏది లేకుండా ఓ మంచి హృదయం కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి తెచ్చాడు. మన అర్పణలు కూడా రేపు అలాంటి హృదయంతో మనము అర్పించాలి. ఎందుకనంటే ఆయన నిర్మలుడు, ఆయనకి తగినట్టుగా బైబిల్లో చాలా సందర్భాలలో ఆ మాట మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ క్రొత్త నిబంధనలో ఆ మాట కనబడుతుంది అన్నమాట. ఆయనకు తగినట్టుగా, ఆ దేవునికి తగినట్టుగా మన ఆరాధన, మన స్తుతులు, మన అర్పణలు ఉండాలి. కాబట్టి మన హృదయాన్ని నిర్మలమైనటువంటి హృదయముగా మనము మార్చుకోవాలి. పేతురు ఆ మాట రాస్తాడు, నిర్మలమైన మనస్సు అని అంటాడు. మీరు నిర్మలమైన మనసు కలిగిన వారే అంటాడు. మనసులో కల్మషము లేకుండా, దోషము లేకుండా, ఎటువంటి దేవునికి విరోధమైనది ఏమీ లేకుండా దేవుడు చూసినా మనము తొంగి చూసుకున్నా కూడా ఏమీ కనబడను. నా యందు నాకు ఏ దోషము, పౌలు అంటాడు, నా యందు నాకు ఏ దోషము కనబడదు. అయితే నన్ను విమర్శించేవాడు మాత్రం ప్రభువే. అంటే ఆయన అంత భక్తితో, భయముతో జీవించాడు. తనని తను చూసుకున్నప్పుడు తన యందు తనకు ఏ దోషము కనబడలేదంట ప్రియులారా. కాబట్టి ఆ దేవునికి తగినట్టుగా మనము కూడా మన జీవితాలు, మన హృదయాలను ఉంచుకున్నప్పుడు మనం చేసే ఆరాధన అంగీకరించబడుతుంది. మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. రెండవ మాట ఏం కనబడుతుందంటే ఇక్కడ ఆయన నీతిమంతుడు. ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? నీతిమంతుడు. మనుషులు కూడా ఈ పేర్లు పెడతా ఉంటారు, కానీ మనుషులు పైరూపాన్ని చూస్తారు కాబట్టి కొంత పైరూపాన్ని బట్టి చెప్పేస్తుంటారు, ఆయన నీతిమంతుడు, ఆమె నీతిమంతుడు అని అంటారు. అంతరంగాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడే ఒక మనిషిని నీతిమంతుడిగా చేయాలి. తను తాను నీతిమంతుడిగా అనుకుంటే కాదు, దేవుడే చేయాలి. అయితే దేవుడు నీతిమంతుడు. ఎలాగా దీన్ని మనము అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా, నీతేనంటే మాట తప్పనివాడు, మారిపోనివాడు. చూసారా? ఆయన ఎప్పుడూ కూడా ఎవరినంటారు?